ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నా ఫ్రెండ్ని మా బ్యాచ్లో అందరూ బాయ్ అనే పిలుస్తాం. మనల్ని కిడ్నాప్ చేసి బెదిరించినప్పుడు వాళ్ళని బెదిరించడానికి మా అక్క కౌశికి ఉంది, మా నాన్న సుధాకర్ అంటే భయపడతారా వాళ్ళు? అందుకే అలా చెప్పాను. అన్నిటికీ అనుమానించకు నిషి. అయ్యో, అనవసరంగా కోపం వచ్చినట్టుంది దీనికి. నేనే అడగకుండా ఉండాల్సిందే. జై హింద్ సార్. జై హింద్ జేడి. మీతో అవసరం పడింది. చెప్పండి సార్, ఆపరేషన్ ఏంటి? నీకు ప్రొఫెసర్ సుందరం గారు ఐడియా ఉన్నారా? దేనికి సార్? ఆయన మా మావయ్య గారి ఫ్రెండ్. జస్ట్ ఇప్పుడే వచ్చి మాట్లాడి కూడా వెళ్ళారు. దేని గురించి? ఆయన కొన్నేళ్లుగా రీసెర్చ్ చేసి ఒక అద్భుతమైన నీటితో నడిచే వాహనాన్ని కనుగొన్నారంట. అసలు ఎంత గొప్ప విషయం సార్. ఎగ్జాక్ట్లీ. దట్ ఈస్ అవర్ ఆపరేషన్. సార్ ఎస్ జేడి. ప్రెసెంట్ ఉన్న జనరేషన్లో పెట్రోల్ డీజిల్తో కాకుండా వాటర్తో నడిచే వెహికల్ మార్కెట్లోకి వస్తుంది అంటే అది మామూలు విషయం కాదు. ఇది వరల్డ్లోనే హాట్ టాపిక్ అవుతుంది. ఈ ప్రాజెక్టు మన దేశాన్ని నెంబర్ 1 పొజిషన్లో నిలబెట్టే ప్రాజెక్ట్ అవుతుంది. సో అలాంటి దానిపైన మీనన్ కన్ను పడింది. ఎలాగైనా సరే ఆ డేటాను దొంగిలించి ఇతర దేశాలకు అమ్మాలని ప్రయత్నం చేస్తున్నాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ డేటా మీనన్ చేతుల్లో పడకూడదు. రేపు ఆడిటోరియంలో ప్రొఫెసర్ గారు అందరి ముందు సభాముఖంగా ఈ ప్రాజెక్ట్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. కాబట్టి ఆ ఫంక్షన్ జరిగేంత వరకు మీరు అండ్ మీ టీం ప్రొఫెసర్ గారికి అలాగే ఆయనకి రీసెర్చ్ చేసినటువంటి ప్రాజెక్ట్కి ప్రొటెక్షన్ ఇవ్వాలి. మీనన్ ఎటువైపు నుంచైనా వచ్చి ఎలాంటి ప్రమాదమైనా కలిగించవచ్చు. కాబట్టి అందరూ అలర్ట్గా ఉండాలి. ష్యూర్ సార్. ఇది మన దేశ సంపద, కాపాడుకోవడం మన హక్కు సార్. మేము ప్రొటెక్ట్ చేస్తాం సార్. వెరీ గుడ్ జేడి. ఐ నో యు ఆర్ డిజర్వ్ దట్. ఆల్ ది బెస్ట్. టేక్ కేర్. జై హింద్ సార్. జై హింద్. మీనన్, ఈసారి మాత్రం నువ్వు నా చేతికి చిక్కావో నిన్న దేవుడు కూడా కాపాడలేడు. కెడి, మనకంటే మీనన్ చాలా ఫాస్ట్ గా ఉన్నాడు. ఈసారి మన ఎంట్రీ కన్నా ముందే వాడి ప్రైవేటు సైన్యాన్ని మొత్తం దించేశాడు. చూసాను జడి, ఓటమిలో వాడి బ్రెయిన్ని కొంచెం షార్ప్ చేసినట్టుంది. బట్ ఆ షార్ప్నెస్ కనిపించట్లేదు కెడి, తెలిసిపోయేలాగే ఉంది. బొగ్గులేని ఇస్త్రీ పెట్టెతో వాడు ఇస్త్రీ చేస్తున్నాడు. ఇది మరీ ఘోరం జడే. అదిగో వాడు చూడు, టైర్ పంచర్ చేయబడును అని పెట్టుకుని ప్లగ్ చెక్ చేస్తున్నాడు. వీడు చూడు, ఎవడో స్కూటీని వాడు క్లీన్ చేస్తున్నాడు. ఆ పైన చూడు, వాడు ఎలక్ట్రీషియన్ వేషంలో వచ్చి ఏ కేబుల్ కట్ చేయాలో అర్థం కాక తికమక పడుతున్నాడు.
వీళ్ళకి సరిగ్గా ట్రైనింగ్ కూడా ఇవ్వలేదు ఆ మీనన్. జడి, నాకు ఇక్కడ అర్థం కాంది ఏంటంటే, మనకన్నా ముందే వాడి తోకల్ని ఇక్కడ అరేంజ్ చేసిన వాడు లోపలికెళ్ళి ప్రొఫెసర్ గారిని కిడ్నాప్ చేయించడం చాలా ఈజీ కదా. అలా ఎందుకు మీనం చేయలేదు? మీనన్ ఆలోచన వేరే అయి ఉంటుంది. ప్రొఫెసర్ గారి దగ్గర నుంచి డేటా తీసుకోవడం ఒకటే మీనన్ టార్గెట్ అయి ఉండదు. రేపా ఫార్ములా మీద పేటెంట్ హక్కులు మీనన్కే రావాలన్నా థింకింగ్ లో కూడా మీనన్ ఉండొచ్చు. అందుకే ఇక్కడే ప్రొఫెసర్ గారిని కిడ్నాప్ చేయాలని, అందరికీ కిడ్నాప్ గురించి అల్లరైపోవాలని మీనన్ అనుకోవట్లేదనిపిస్తుంది. అండ్ ఎలాగో మన మీద నెగ్గాలనుకుంటున్నాడు కాబట్టి మనం ప్రొఫెసర్ గారిని తీసుకెళ్లాకే మన ప్రొటెక్షన్ లో ఉన్న ప్రొఫెసర్ గారిని వాడు తీసుకెళ్లి ఆయన దగ్గరున్న డేటాని వాడు సొంతం చేసుకుని ప్రొఫెసర్ గారి చేత మీనన్ అనుకున్నది చేయిస్తాడు. మన మీద ఒక మెట్టు ఎక్కాలనుకుంటున్నాడు అనుకుంటా. అలా మన మీద గెలవాలని ఆశపడుతున్నాడు అనిపిస్తుంది. వాడి బుద్ధులు అలాగే ఉంటాయిగా జడి. ఇదే మనం ఫిక్స్ అవ్వచ్చు. సో ఎట్టి పరిస్థితుల్లో మనం ప్రొఫెసర్ గారిని ఆడిటోరియంకి తీసుకెళ్ళాలి. మీనన్ చేతికి మాత్రం ఆయన చిక్కకూడదు. నా గెస్ కరెక్టే అయితే మీనన్ కూడా మనల్ని చూస్తూ ఈ పరిసర ప్రాంతంలో ఎక్కడో ఉన్నాడు. నాకు తెలుసు చెడి, నేనెంత పగడ్బందీగా ప్లాన్ చేసినా నువ్వు కనిపెట్టేస్తావని నాకు తెలుసు. కానీ ఈసారి నా దారి వేరు. ఏ చిన్న దారి కూడా వదలకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరెన్ని జాగ్రత్తలు పాటించినా నా ప్లాన్స్ నాకున్నాయి. ఉన్నాయని మీనన్ కూడా అనుకుంటాడు, కానీ లేవని మనం చూపిస్తాం. ఎన్ని క్రియేట్ చేసినా ఈ రోజు నీ క్రియేటివిటీ నా కాళ్ళ కింద చెడి. మీనన్ అలాగే పైనున్నాడు అనుకుంటాడు. అదే మన బలం. బలహీనుణ్ణి కానని నిరూపిస్తాను చెడి. ఎన్నోసార్లు దెబ్బతిన్నాను, నా తమ్ముణ్ణి పోగొట్టుకున్నాను, అందర్నీ పోగొట్టుకున్నాను. ఈసారి మాత్రం మిస్ అవ్వదు చెడి. మీననేదో దెబ్బతిన్న పెద్ద పులి అనుకుంటాడు, కానీ వాడికి దెబ్బలు తినిపించడమే మన పని కదా. ఈసారి బోన్లోకే పంపిద్దాం. చూస్తావుగా ఎవరిని ఎవరు ఎక్కడికి పంపిస్తారో. ప్రొఫెసర్ని నీ కళ్ళ ముందే తీసుకెళ్తా.